జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజు తులారాశి వారు ఆనందమే ఆనందం అన్నట్లుగా ఉంటారు. ఈ రోజంతా ప్రశాంతంగా హాయిగా జాలీగా ఉంటారు. దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. తులారాశి వారికి ఈ రోజంతా మనసుకు నచ్చిన వాళ్ళు చేరువలో ఉంటారు. వారి దగ్గర ఉంటూ వారి ప్రేమాభిమానాలను పొందుతారు. మీ మనసులో ఉన్న మాటలను అభిప్రాయాలను ఇష్టాలను పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఎదుటివారు కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని అస్సలు బాధ పెట్టరు. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు నచ్చినట్లుగా వారి ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఈ రోజంతా మీకు శుభప్రదంగానే ఉంటుంది. గొడవలు, కొట్లాటలు, తగాదాలు, ఇబ్బందులు లాంటివి ఏమీ ఉండవు. ఈరోజు తులారాశి వారు క్రయ విక్రయాల మీద దృష్టిని సారిస్తారు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపిస్తారు. కొనుగోళ్లకు సంబంధించిన అంశాలన్నీ సానుకూలంగా సాగుతాయి. మీ మనసుకు నచ్చిన విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆనందభరితమైన అనుభవాలను, జ్ఞాపకాలను పోగు చేసుకుంటారు. ప్రేమలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆట పట్టిస్తారు. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం వాటిల్లదు. టైం టు టైం పనులన్నీ చకచక పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. హుషారుగా శక్తివంతంగా ఉంటారు. వేళకు చక్కటి నిద్రాహారాలు కూడా లభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి రోజంతా కూడా చాలా బాగుంది. ఈ బుధవారం రోజు తులారాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి అష్టమి, నక్షత్రం భరణి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల నుండి 10:50 వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం కోర్టు వ్యవహారాలకు, వివాదాలకు, ఔషధ స్వీకారానికి కాలం అనుకూలంగా ఉంది. అప్పులకు దూరంగా ఉండాలి. ఈరోజు రుణాలు చేసినట్లయితే అవి భవిష్యత్తులో వివాదాలకు దారితీస్తాయి. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, ఇంటి నుండి క్షేమంగా వెళ్ళి లాభంగా రావడానికి శివారాధన చేయాలి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ రోజున బుధాష్టమి వచ్చింది కాబట్టి ఎవరైతే ఈ సమయంలో దానాలు, తర్పణాలు, పూజలు, స్నానాలు, జపాలు ఆచరిస్తారో అలాంటి వారికి అక్షయమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ రోజున ఆశ్లేష నక్షత్రం వచ్చింది కాబట్టి జాతకరీత్యా సంతాన దోషం, అలాగే సర్పదోషాలు ఉన్నవారు జంటనాగులకు ఆరాధన చేయడం వలన విశేషమైన అనుగ్రహాన్ని పొందుతారు. బుధవారం మరియు అష్టమి తిథి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజున బుధగ్రహ శాంతులు చేయించుకుంటే బుధుడికి సంబంధించిన దోషాలన్నీ దూరమవుతాయి. ఈ బుధవారం రోజు మనమంతా ఓం భైరవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.